హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు 2 ఫిబ్రవరి 2023. సో మరి నిన్న బడ్జెట్ వచ్చింది కాబట్టి ఇది బడ్జెట్ స్పెషల్ సెషన్ ఇది. సో ఆల్ ఆర్టికల్స్ బడ్జెట్ నుంచి మాత్రమే కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళ కోసం మెయిన్స్కి తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో తొందరగా ప్రిపేర్ అయ్యేలాగా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను. ఇంకా ఏం డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవాళ నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది అండ్ అన్ని క్లాసులు రికార్డ్ అవుతాయి. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది లైవ్ అండ్ రికార్డెడ్, ఇదేమో ఆఫ్లైన్ కోర్సు. రెండింటిపైన కూడా సూపర్ స్పెషల్ ఆఫర్స్ మనం రన్ చేస్తున్నాం. అప్ ఫ్రంట్ పేమెంట్ అయితే 55 అండ్ ఈఎంఐ కడితే 60,000. 65 మీకు 5,000 డిస్కౌంట్ ఈఎంఐలు ఇస్తున్నాము. అప్ ఫ్రంట్లో 10,000 డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైజాగ్ మరియు హైదరాబాద్ ఆఫ్లైన్ కోర్సెస్కి అప్ ఫ్రంట్ పైన 10,000 డిస్కౌంట్, ఈఎంఐ పైన 5,000 డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో 5,000 పర్ మంత్ బట్టి జాయిన్ కావచ్చు. 15 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆప్షనల్స్ పైన కూడా యూ హ్యావ్ డిస్కౌంట్. ఈఎంఐ ఆప్షన్లో 5,000, సింగిల్ పేమెంట్ ఆప్షన్లో 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఇవి మనం ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఆప్షనల్స్. ఏదన్నా మీరు జాయిన్ కావచ్చు, ఒకదాని నుంచి ఒకటి మారొచ్చు కూడా. ఇది 15 ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడ్ అమ్మ. ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. మరి బడ్జెట్ అనాలిసిస్ చేద్దాం. బడ్జెట్ అనాలిసిస్ చేసేటప్పుడు హిందూ పేపరు లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడడం ఎందుకు, డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 23-24 చూస్తే సరిపోతుంది కదా. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ అమ్మా. ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, ఏదైనా సరే పిఐబి నుంచి వచ్చే డేటా కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి వచ్చే డేటా సాక్రోసాంక్ట్. ఏదైనా దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చినా, దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టినా మనకి దొన్ను ఉంటుంది. దాంట్లోంచి మేము చూసి రాసామని చెప్పొచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ బడ్జెట్ డివిజన్ వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే కీ ఫీచర్స్ మీరు ఒకసారి గమనిస్తే విజన్ ఫర్ అమృత్ కాల్ అని చెప్పి రాస్తారు. అమృత్ కాల్ అంటే అర్థం ఏంటి? మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. 75 నుంచి నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి? 100 సంవత్సరాలు. ఇండియా ఎట్ 100, ఇండియా ఎట్ 75 నుంచి ఇండియా ఎట్ 100 వరకు ఉన్న ఈ సమయాన్ని, ఈ 25 ఇయర్స్ కాలాన్నే అమృత్ కాల్ అని చెప్పి చెప్తున్నారు. ఈ అమృత్ కాల్లో విజన్ ఏంటి అంటే సిటిజన్స్కి, ఎస్పెషల్లీ యూత్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఇండియాలో మీకు చూస్తుంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్, ద పర్సంటేజ్ ఆఫ్ యూత్ విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ పాపులేషన్ అనేది చాలా పెరగబోతోంది. చైనాతో పోల్చుకున్నా, జపాన్తో పోల్చుకున్నా, చైనాలోను జపాన్లోనూ ఇప్పుడు ఓవరాల్ పాపులేషన్లో ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యూత్ తగ్గిపోతున్నారు. చైనా మీకు తెలిస్తే కొన్ని సంవత్సరాల క్రితం 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది. మరి ఒక 20 సంవత్సరాల క్రితం 1 చైల్డ్ పాలసీ తీసుకొస్తే 20 సంవత్సరాల క్రితం ఇద్దరు పుట్టాల్సిన చోట ఒకడే పుడతాడు. అప్పుడు పుట్టినోడే కదా ఇప్పుడు 20 ఏళ్ళ యువకుడు అవుతాడు. మరి 20 సంవత్సరాల క్రితం తక్కువ మంది పుడితే మరి ఇప్పుడు యువత ఏమవుతారు? తగ్గిపోతారు. సో చైనా ఆ 1 చైల్డ్ పాలసీ వల్ల ఇప్పుడు సఫర్ అవుతుంది. యూత్ పర్సంటేజ్ ఓవరాల్గా తగ్గిపోతుంది చైనాలో. కానీ ఇండియాలోకి వచ్చేసరికి యూత్ పర్సంటేజ్ ఇన్ ఓవరాల్ పాపులేషన్ పెరుగుతుంది. యూత్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? దే ఆర్ రెడీ టు వర్క్. గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే దాన్ని విజన్ నెంబర్ 1 కింద పెట్టుకున్నారు. సెకండ్ది అందులో భాగంగానే గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్. మూడవది స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు చూడండి, కీవర్డ్స్ ఇంపార్టెంట్ మనకి. మ్యాక్రో అంటే అర్థం ఏంటి? ఎఫెక్టింగ్ ద ఎంటైర్ ఎకానమీ. దేశపు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసేదాన్ని మ్యాక్రో అంటాం. మ్యాక్రోకి డిఫరెన్స్ ఏంటి? మన ఇంటి ఫినాన్సెస్ మాత్రమే మనం చూసుకుంటే అది మైక్రో. ఒక గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం ఒక్కళ్ళ మాత్రమే ఇంపాక్ట్ చేస్తే మైక్రో. ఎకానమీ మొత్తాన్ని ఇంపాక్ట్ చేసేదే మ్యాక్రో. మీకు ఎగ్జాంపుల్ ఏంటి? ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. ఇట్స్ ఎ మ్యాక్రో ఫ్యాక్టర్. ఇట్స్ ఏ మ్యాక్రో ఎకనామిక్ పాలసీ ఫ్యాక్టర్. ఇన్ఫ్లేషన్ అదుపు చేయకపోతే దేశంలో ఉన్న ప్రతి సెక్టారు, ప్రతి వ్యక్తి సఫర్ అవుతాడు. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది, అన్ని రంగాలకి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ మ్యాక్రో ఎకనామిక్ టూల్స్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా మరియు స్టేబుల్గా ఉండాలి అనేది కూడా అనదర్ విజన్. అంటే ఇన్ఫ్లేషన్ అనేది అదుపులో ఉండాలి, ఇంట్రెస్ట్ రేట్స్
ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ బాగుండాలి అంటే బయట ప్రాంతాల నుంచి ఎవరైనా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలంటే పెట్టుబడి పెట్టేలాగా ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. అంటే ఓవరాల్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే అన్ని అంశాలు స్టేబుల్గా సెక్యూర్గా ఉండాలి అనేది అనదర్ విజన్. రైట్. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బడ్జెట్లో ఏంటంటే సప్తరిషి. ఇది మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ చిన్న ఎగ్జామ్స్, కొంచెం గ్రూప్ 2 కానీ అంతకంటే బిలో ఎగ్జామ్స్ కానీ ఏంటి సప్తరిషి వాటిలో ఏముంటాయని కూడా అడుగుతుంటారు. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ యూపీఎస్సీ వాళ్ళకి అలా క్వశ్చన్స్ అలా అడగకపోయినప్పటికీ వీటిని ఆన్సర్ రైటింగ్లో, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెయిన్స్ రాయబోతున్న వాళ్ళకి ఈ బడ్జెట్ అనాలిసిస్ చాలా అవసరం అవుతుంది. ఈ సప్తరిషి అంటే అర్థం ఏంటి? 7 తెలిసిపోతుంది కదా. 7 ప్రయారిటీస్. ఏంటో 7 ప్రయారిటీస్? మొదటిది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, అన్ని వర్గాల్ని కలుపుకొని పోయే డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఎప్పుడు కూడా కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం కాకూడదు. అంటే రూరల్, అర్బన్, పూర్, రిచ్, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, రీజనల్, లాంగ్వేజ్, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్న అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని సెక్టర్స్ కలిపి డెవలప్ అయ్యే ఫోకస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. రీచింగ్ ద లాస్ట్ మైల్. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకి? రోడ్లు, అంటే కనెక్టివిటీ. ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా కనెక్టివిటీని పెంచే ప్రయత్నం చేయడం. యూత్ పవర్ని ఎన్హాన్స్ చేసే కార్యక్రమాలు. ఫినాన్షియల్ సెక్టర్, ఆర్థిక వ్యవస్థను ఇంకా బలోపేతం చేసే కార్యక్రమాలు. గ్రీన్ గ్రోత్. ఈ పదం చూడండి, గ్రోత్ అని చెప్పి ఆగిపోలేదు, గ్రీన్ గ్రోత్ అన్నారు. గ్రీన్ గ్రోత్కి డిఫరెన్స్ ఏంటి? గ్రీన్ గ్రోత్ అంటే గ్రో అవుతావు కానీ ఎన్వైరన్మెంట్కి హాని కలిగించకుండా గ్రో అవ్వడం. అంటే పొల్యూషన్ లేకుండా సస్టైనబుల్గా మన గ్రోతు రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి పొల్యూషన్ రూపంలోనో వేరే కారణంలోనో ఇబ్బంది కలిగించకుండా గ్రో అవ్వడాన్ని మనం గ్రీన్ గ్రోత్ అని చెప్పి అంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గ్రీన్ గ్రోత్. అన్లీషింగ్ ది పొటెన్షియల్, మన ఫుల్ పొటెన్షియల్ని బయటికి తేవడం. అన్లీష్ అంటే బ్రింగ్ అవుట్, ఫుల్ పొటెన్షియల్ని బయటికి తేవడం అన్నట్టు. దాని గురించి కూడా చూద్దాం. ఇవన్నీ హెడ్డింగ్స్, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా లోపల ఉంది, ప్రతిదీ మనం మాట్లాడదాం. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇన్వెస్ట్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది. అంటే రోడ్లు, భవనాలు, పవర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం ద్వారా, అసెట్ క్రియేషన్ చేయడం ద్వారా, జాబ్ క్రియేషన్ చేయడము, తద్వారా ఎకనామిక్ గ్రోత్కి పాటుపడేలాగా ప్రయత్నం చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్లో ఒకటి. సో ఇవి 7 ప్రయారిటీస్ అని మనం చెప్పొచ్చు. సో మొదటిది వచ్చేసరికి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అని మాట్లాడాం కదా. ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్స్కి ఏం చేస్తుంది అనేది ఇక్కడ రాశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి రాశారు. సో అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్స్ చూడండి ఇక్కడ ఏమేమి చేస్తున్నారు. బిల్డింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ అన్ యాక్సెసిబుల్, ఇంక్లూజివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సొల్యూషన్ ఫర్ ఫార్మర్స్ కోసం ఒక ఇన్ఫర్మేటివ్ సొల్యూషన్ని తయారు చేసే ప్రయత్నం. ఇక్కడ చూడండి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఫిజికల్ కాదు, ఎలక్ట్రానిక్. ఫార్మర్స్కి ఉపయోగపడే కంటెంట్ అంతా కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండేలాగా, వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో అందుబాటులో ఉండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం. అంటే ఒక యాప్ కావచ్చు, అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తుంది. ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక డేటాబేస్ కావచ్చు, అది అందరూ యాక్సెస్ చేయగలిగేలాగా, అందరూ దాన్ని రీచ్ అయ్యేలాగా, అన్ని రకాల ఫార్మర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో దొరికేలాగా ఒక ఇన్ఫ్రాని బిల్డ్ చేయాలి అనేది ఒక ఆబ్జెక్టివ్. అలాగే సెట్టింగ్ అప్ అగ్రికల్చర్ యాక్సలరేటర్ ఫండ్. ఇది దేనికోసం? ఫర్ ఎంకరేజింగ్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో కొత్త స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అగ్రికల్చర్ యాక్సలరేటర్ ఫండ్ని కూడా సెటప్ చేయడము. అగ్రికల్చర్ యాక్సలరేటర్ ఫండ్ని కూడా సెటప్ చేయడం అనేది అనదర్ ఆబ్జెక్టివ్. అర్థమవుతుంది మీకు? ఆ ఫండ్ ఇస్తుంది. ఆ ఫండ్ ఎవరికైనా అవసరమైతే ప్రభుత్వం ఫండింగ్ ఇస్తుంది. దాన్ని ఉపయోగించి నువ్వు కొత్త స్టార్టప్ చేయొచ్చు. అదే ఎక్కడో సిటీలో కాదు, రూరల్ ఏరియాస్లో చేయాల్సి ఉంటుంది. కొత్త ఐడియాస్తో మీరు వస్తే గవర్నమెంట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ అనేవి మనం డీటెయిల్డ్గా ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు చూద్దాము. ఇందులో మాత్రం అలా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఏఎన్బి, హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ టు బి లాంచ్. ఏఎన్బి అంటే ఆత్మనిర్భర్ భారత్. అంటే విదేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకొని, ఆత్మనిర్భర్ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ సఫిషియెంట్, మన మీద మనమే ఆధారపడేలాగా, విదేశాల మీద డిపెండెన్సీ తగ్గేలాగా వెళ్ళాలని
ఏఎన్బి అంటాం, లేదా ఆత్మనిర్భర్ అని చెప్పి అంటాం. హార్టికల్చర్ ప్రోగ్రామ్ తీసుకొస్తారు. ఎందుకని? టు బూస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ హై వాల్యూ హార్టికల్చరల్ క్రాప్స్. హార్టికల్చరల్ క్రాప్స్, అది కూడా హై వాల్యూ హార్టికల్చరల్ క్రాప్స్ని డెవలప్ చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఉద్దేశం అని మనం చెప్పొచ్చు. అలాగే టార్గెటెడ్ ఫండింగ్ అన్నారు. 20 లక్షల కోట్లు అగ్రికల్చరల్ క్రెడిట్ టార్గెటెడ్ యానిమల్ హస్బెండరీ, డైరీ అండ్ ఫిషరీస్. ఈ సెక్టార్స్కి 20 లక్షల కోట్లు ఫండింగ్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. అలాగే స్టోరేజ్ కెపాసిటీ. ఫార్మర్స్ ఎప్పుడు కూడా చూడండి, విల్ ఎన్హాన్స్ ఫార్మర్స్ రెమ్యూనరేషన్ బై ఎనేబులింగ్ సేల్ ఎట్ అప్రోప్రియేట్ టైమ్స్. దీని అర్థం ఏంటంటే, ఒక టొమాటో రైతు ఉన్నాడు, ఇవాళ ఒక 1000 కేజీలు టొమాటోలు పండించేశాడు అనుకోండి. కానీ టొమాటో రేటు పడిపోయింది, 2 రూపీస్ పర్ కేజీ ఉంది. టొమాటో ఈజ్ పెరిషబుల్, అంటే పాడైపోతుంది, అంటే ఎక్కువ రోజులు నిలబడదు, ఎప్పటికప్పుడు అవగొట్టేయాలి. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి దీనికి తయారీ కాస్ట్ ఇప్పుడు 1000 కేజీలు 2 రూపాయలు చొప్పున అమ్మితే తనకి ఎంత వస్తుంది? 2000 రూపాయలు వస్తాయి. ఆ టొమాటోలు పండించడానికి రైతుకి 10,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. కనీసం ఒక 20,000 అన్నా వస్తే కదా రైతు బాగుపడతాడు. 20,000 రావాలంటే కనీసం 20 రూపాయలు పర్ కేజీ అమ్మాలి కదా. కానీ మార్కెట్లో 2 రూపాయలే పర్ కేజీ ఉంటే రైతు ఏమవుతాడు? నష్టపోతాడు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా కనీసం రాని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఒకవేళ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటే ఈ టొమాటోస్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి, అంటే పాడవ్వకుండా దాన్ని నిల్వ చేయగలిగి, రేటు పెరిగేంత వరకు వెయిట్ చేసి, 20 రూపాయలు అయ్యేంత వరకు వెయిట్ చేసి, 20 రూపాయలు అయినప్పుడు రైతు దీంట్లోంచి బయటికి తీసుకొచ్చి అమ్ముకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ సమస్య ఉండదు కదా. దానికోసమే వైడ్లీ అవైలబుల్ స్టోరేజ్ కెపాసిటీని సెటప్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రైతుల యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. బై ఎనేబులింగ్ సేల్ ఎట్ అప్రోప్రియేట్ టైమ్స్. ఏ టైంలో అమ్మాలో ఆ టైంలోనే అమ్మడం ద్వారా రైతులు ఆదాయాన్ని గడిస్తారు. నెక్స్ట్, మేకింగ్ ఇండియా గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్. ఇప్పుడు మీరు చూస్తుంటే సామలు, మనకి రాగులు, జొన్నలు, జోవర్, ఇలా రకరకాల వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఆరోగ్యం కోసమని ప్రజలందరూ కూడా రైసు, గోధుమల వాడకం తగ్గించి మిల్లెట్స్ వైపు వెళ్తూ ఉన్నారు. ఈ మిల్లెట్స్కి ఇంటర్నేషనల్గా కూడా డిమాండ్ పెరుగుతోంది. అందుకని చెప్పే ఇండియాని గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్గా మార్చడానికి శ్రీ అన్న అనే ప్రోగ్రాన్ని తీసుకొస్తుంది. దీనికోసం హైదరాబాద్లో ఉన్న ఐఐఎంఆర్కి సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. వాట్ ఈజ్ ఐఐఎంఆర్? ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది. ఇది మిల్లెట్ రీసెర్చ్ కోసం ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ మీరు కింద చూడవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మిల్లెట్ రీసెర్చ్, దానికి ఫండ్స్ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్. నెక్స్ట్ మనకి చూస్తే ఇంక్లూజివ్ డెవలప్మెంట్లోనే నెక్స్ట్ సెగ్మెంట్ హెల్త్ సెగ్మెంట్లో మీరు చూస్తే 157 నర్సింగ్ కాలేజెస్ కొత్తవి తీసుకొస్తున్నారు. సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు. రైట్, ఆ వ్యాధి, ఎనీమియా అంటే రక్తహీనత కదా, ఆ వ్యాధిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి అనే మిషన్ లాంచ్ అవుతుంది. అలాగే ఫార్మాస్యూటికల్స్లో రీసెర్చ్ని ప్రమోట్ చేసేలాంటి కొత్త ప్రోగ్రామ్ కూడా ఒకటి రాబోతోంది. అలాగే జాయింట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ టు బి ఎంకరేజ్డ్ అట్ సెలెక్ట్ ఐసీఎంఆర్ ల్యాబ్స్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ జాయింట్ రీసెర్చ్, ఎవరి కాలు విడివిడిగా కాకుండా కొలాబరేషన్తో రీసెర్చ్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ సెగ్మెంట్ తీసుకుంటే టీచర్స్ ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా రివాంప్డ్ టీచర్స్ ట్రైనింగ్ చేయబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ డిజిటల్ లైబ్రరీ లాంచ్ చేస్తారంట, టు బి సెటప్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడోలసెంట్. అంటే ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ చేయాలి. ఎస్పెషల్లీ మనకి కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే లెర్నింగ్కి అందరూ దూరం అయిపోయారు, పుస్తకాలకి దూరం అయిపోయి ఇబ్బంది పడ్డారు. సో చదువులు, స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగకపోతే ఎర్లీ ఏజ్లో వీళ్ళు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత దేశానికి కంట్రిబ్యూట్ చేయలేరు. వాళ్ళకి స్కిల్స్ ఉండవు, ఎంప్లాయబిలిటీ అనేది ఉండదు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి సఫర్ అవుతాయి. దానివల్ల దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. సో అందుకని ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేయడం కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో మనకి బుక్స్ అన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్ కాబట్టి మోస్ట్లీ ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. మనకి నచ్చిన డిఫరెంట్ కేటగిరీస్లో బుక్స్ని మనం చదువుకోవచ్చు, అలవాటు అవుతుంది. ఎక్కడున్న మొబైల్ ఉంటే చాలు మనం చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే ఫిజికల్ లైబ్రరీస్, పంచాయత్ మరియు వార్డ్ లెవెల్స్లో ఫిజికల్ లైబ్రరీస్ కూడా పెట్టేలాగా స్టేట్స్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం అనమాట. ఎలా ఎంకరేజ్ చేయడం అంటే అర్థం ఏంటి?
మీరు చేయండి, మేము కొంత ఫండ్ ఇస్తామనో 50% మేము పెడతామనో చెప్పలేదు. కానీ ఆ యాంగిల్లో కూడా ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ హెల్ప్ చేయబోతుందని చెప్పి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూడాలి. ఇది చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ హెల్త్ కనిపిస్తుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది. ఈ బ్లూ అనేది FY19 2019, ఇదేమో FY23 2023. FY19 నుంచి 2023కి మనకి ఎలొకేషన్ పెరిగింది. ఎడ్యుకేషన్లోనూ పెరిగింది, హెల్త్లోనూ పెరిగింది. ఎడ్యుకేషన్లో కొంచెం పెరిగింది, హెల్త్లో ఎక్కువ పెరిగింది. సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మా బీజేపీ గవర్నమెంట్ అనేది హెల్త్ మరియు ఎడ్యుకేషన్ కోసం చేసే ఖర్చు అనేది మేము పెంచాము, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మేము బాగా ఎక్కువ ఖర్చు పెడుతున్నామని చెప్తుంది. సో హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టార్స్ అనేవి ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్? ఒక వ్యక్తి ఎప్పుడైనా చూడండి అమ్మా, ఒక వ్యక్తి ఈజ్ ఎ రిసోర్స్, రైట్? ఈజ్ ఎ హ్యూమన్. ఇతను ఒక వ్యక్తి. ఈ వ్యక్తిని మనం హ్యూమన్ క్యాపిటల్ అని ఎప్పుడు అనగలుగుతాం? హ్యూమన్ క్యాపిటల్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ అండ్ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్? హ్యూమన్ అంటే మనిషి అని అర్థం, అంతే. హ్యూమన్ క్యాపిటల్ అంటే పని చెయ్యగలిగే మనిషి. అంటే ఒక ఫ్యాక్టరీ పెట్టిన, ఒక సర్వీసెస్ ఇండస్ట్రీలో కానీ, గుడ్స్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ పని చేయగలిగే స్కిల్స్ ఉంటే తనని హ్యూమన్ క్యాపిటల్ అంటాం. హ్యూమన్ క్యాపిటల్గా మారాలి అంటే అతనికి కావాల్సిన 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎడ్యుకేషన్ అనేది ఆ పనికి తగ్గ స్కిల్స్, ఎబిలిటీస్ ఇస్తుంది. హెల్త్ అనేది పని చేయడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. నీకు చదువుండి తెలివితేటండి ఆరోగ్యం లేకపోతే నువ్వు చేయలేవు, ఆరోగ్యంగా ఉండి పని చేయడం రాకపోయినా చేయలేవు. సో ఈ 2 ఉంటేనే హ్యూమన్ క్యాపిటల్ అనేది బిల్డ్ అవుతుంది. భారతదేశంలో యూత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మీరు గమనిస్తే, సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అచీవ్మెంట్స్ అంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఏం అచీవ్ చేసింది అని చెప్పి రాశారు. దీనికంటే కూడా ఏం చేయబోతుంది అనేదే మనకి ఇంపార్టెంట్. అచీవ్మెంట్స్ అనేవి ఎలక్షన్స్ కోసం వాళ్ళు చెప్తున్న ఆస్పెక్ట్స్ కాబట్టి మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఏమేమి చేయబోతున్నారు ఈ బడ్జెట్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్. ఇదంతా మనకి పెద్దగా అవసరం లేదు. ఎకనామిక్ సర్వేలో నేను మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తాను ఈ జీడిపి గ్రోత్ గురించి. అందులో సెపరేట్ చాప్టర్ ఏమనుకు ఉంటుంది, విల్ డిస్కస్ దేర్. నెక్స్ట్ మనకి సప్తరిషిలో రెండోది ఏంటి? రీచింగ్ లాస్ట్ మైల్. ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి. అంటే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేసే కార్యక్రమాలు అన్నమాట ఇవన్నీ. సో ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ టు బి లాంచ్డ్. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇక్కడ చూడండి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అర్థం. ట్రైబల్ గ్రూప్స్ అంటే మీకు తెలుసు కదా, కొండ ప్రాంతాల్లోనూ దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ట్రైబ్స్ అంటాం మనం. వాళ్ళలో మళ్ళీ పర్టికులర్లీ వల్నరబుల్, ఎవరైతే ఎక్కువ రిస్క్లో ఉన్నారో, ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాం. వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రధానమంత్రి పీవీటీజీ మిషన్ లాంచ్ చేయబోతున్నారు. అలాగే చూడండి, మైక్రో ఇరిగేషన్ కోసం, సస్టైనబుల్ మైక్రో ఇరిగేషన్ కోసం ఎక్కడ? డ్రాట్ ప్రోన్ రీజియన్స్ ఆఫ్ కర్ణాటకలో కరువు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న రీజియన్స్లో, ఇక్కడ వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మైక్రో ఇరిగేషన్ ఎంకరేజ్ చేయడానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కువ టీచర్స్, 740 ఉన్నాయి, ఎక్కువ టీచర్స్ని ఇంకా రిక్రూట్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏకలవ్య అనగానే, ఏకలవ్యుడు ఎవరు? ట్రైబ్ కదా, అందుకనే రాశారు. అంటే వీళ్ళంతా మెయిన్ సిటీస్లో ఉండే కార్యక్రమాలు కాదు ఇవి. దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, మెయిన్ సిటీస్కి దూరంగా ఉన్న వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాలని చెబుతూ రీచింగ్ ద లాస్ట్ మైల్ అని చెప్పి రాయడం జరిగింది అక్కడ. నెక్స్ట్ చూడండి, ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ని డిజిటైజ్ చేయడం కోసం ఈ భారత్ SHRIని తీసుకొస్తున్నారంట. అది కూడా మనం గమనించాలి. భారత్ లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్లో ఏం చేస్తున్నారు చూడండి. ఇన్సెంటివ్స్ టు బూస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొడక్టివ్ కెపాసిటీ. ఓకే, ఎప్పుడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ప్రొడక్టివ్ కెపాసిటీలోనూ పెరుగుదల వస్తే అది మల్టిప్లైయర్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. ఇవాళ బడ్జెట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, మార్నింగ్ ఎడిటోరియల్లో కూడా చెప్పాను. ఇప్పుడు ప్రభుత్వం అనేది రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, పవర్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది, హైడ్రో ప్రాజెక్ట్స్ లేకపోతే రిజర్వాయర్స్ తీసుకొస్తుంది,
రైట్, రిజర్వాయర్స్ కావచ్చు, హైడ్రో ప్రాజెక్ట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, రకరకాలు తీసుకొస్తుంది అనుకోండి. ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇమీడియట్గా జనరేట్ అవుతుంది. మరి వీటన్నిటికీ చేయడానికి మనుషులు కావాలి కదా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. రోడ్స్ ఏ రకంగా హెల్ప్ అవుతాయి, ఒక చిన్న మాట అమ్మ. ఒక పల్లెటూరులో పంట పండిస్తున్నారు. మరి పంట పండింది కానీ మార్కెట్కి యాక్సెస్ లేదనుకోండి. నువ్వు పంట పండించావు, సిటీలో ఉన్న మార్కెట్కి మీకు రోడ్ లేదు. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఊర్లోనే ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయడమో, ఊర్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మేయడమో చేస్తారు. అలా కాకుండా ఆ ఊరు నుంచి సిటీలో ఉన్న మార్కెట్కి రోడ్డు వేస్తే తను ఇక్కడ బాగా పండించి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్లో అమ్మొచ్చు. అది వర్కౌట్ అవుతుంది అనుకోండి, తన ప్రొడక్షన్ పెంచుతాడు. అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగినట్టే కదా, అంటే ఎకనామిక్ గ్రోత్ పెరిగినట్టే కదా. అగ్రికల్చర్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ జీడిపి కదమ్మా, అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుందని అర్థం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డైరెక్ట్గా మనకి ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది, ఇండైరెక్ట్గా జాబ్ క్రియేట్ చేస్తూ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ, ప్రజల చేతుల్లోకి ఆదాయం వెళ్ళేలా చేసి వాళ్ళు ఆ మనీని స్పెండ్ చేసేలాగా, చేతుల్లో డబ్బులుంటే మనీ స్పెండ్ చేస్తాడు. స్పెండ్ చేసినప్పుడు వస్తువులు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి వాటి ప్రొడక్షన్ పెరగడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తద్వారా మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. రైట్, ఇవి మనకి హెల్ప్ అవుతుంది. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో దాని యొక్క అవుట్లే అంటే కేటాయింపులు అనేవి 33.4% పెరిగింది. 10 లక్షల కోట్లకి పెంచడం జరిగింది. క్యాపిటల్ అవుట్లే 10 లక్షల కోట్లకి పెంచడం జరిగింది. రెండవది, 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు స్టేట్ గవర్నమెంట్స్ టు ఇన్సెంటివైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయడమే కాదు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేసేలాగా వాళ్ళు ఇన్సెంటివైజ్ చేయడానికి లోన్స్ ఇస్తుంది. 50 సంవత్సరాల తర్వాత చెల్లిస్తే చాలు, ఇప్పుడే చెల్లించక్కర్లేదు. 50 సంవత్సరాల తర్వాత వడ్డీ కూడా లేదు. అలాగే రైల్వేస్కి 2.4 లక్షల కోట్లు కేటాయింపులు జరుగుతుంది రైల్వేస్ని మోడర్నైజ్ చేయడం కోసమని. ఇది హయ్యెస్ట్ ఎవర్ అమౌంట్ అలొకేటెడ్ టు రైల్వేస్ అని మనం చెప్పొచ్చు. అలాగే పోర్ట్స్, కోలు, స్టీలు, ఫెర్టిలైజర్ సెక్టార్స్ అన్నిటికీ కూడా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ బిల్డ్ చేయడానికి 100 ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేశారు. అంటే పలానా చోట కోల్ మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్ నుంచి పోర్ట్కి కనెక్టివిటీ ఉండాలి. ఎక్కడైతే మైన్ ఉందో అక్కడ తీసిన బొగ్గు వివిధ ప్రాంతాలకు వెళ్ళాలంటే నియరెస్ట్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ మైన్ నుంచి అక్కడికి రైల్ కనెక్టివిటీ కావచ్చు, లేదా రోడ్ కనెక్టివిటీ కావచ్చు ఉండాలి. ఇలా స్టీల్ కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, అన్నింటికీ కూడా పోర్ట్స్తోని, విమానాశ్రయాలతోని, రైల్వే స్టేషన్స్తోని కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి, లేదా వాటర్ వేస్ని బిల్డ్ చేయాలి. వీటి కోసం ఒక 100 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేశారు. అలాగే UIDF అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. Tier 2, Tier 3 సిటీస్లో, అంటే హైదరాబాదు, చెన్నై ఇలా కాకుండా విశాఖపట్నం, విజయవాడ, కాన్పూరు, మైసూరు ఇలాంటి Tier 2, Tier 3 సిటీస్లో ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం UIDF కూడా క్రియేట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్లీషింగ్ ద పొటెన్షియల్, మన అసలు పొటెన్షియల్ని బయటికి తీసుకురావడం. ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్, పరిపాలన, నమ్మకము మీద బేస్ అయిన పరిపాలన తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్లో ఇది కూడా ఒకటని మనం చెప్పొచ్చు. చూడండి, మెజర్స్ అంటే చర్యలు, వాటి నుంచి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని కూడా రాశారు. మేక్ AI ఇన్ ఇండియా. అంటే అర్థం ఏంటమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో 3 స్పెషలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ని సెటప్ చేస్తారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. దానివల్ల ఏంటి ఉపయోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సొల్యూషన్స్ అగ్రీలో, హెల్త్లో, సస్టైనబుల్ సిటీస్ ఆస్పెక్ట్స్లో సొల్యూషన్స్ బిల్డ్ అవుతాయి. అంటే ఇంక్యుబేటర్స్ అంటాం, అంటే డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని నేర్చుకొని దాన్ని యూజ్ చేసి యాప్స్ కానీ రకరకాల వాటిని క్రియేట్ చేసేలాగా ప్రభుత్వం ఫండింగ్ ఇస్తుంది. నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీని తీసుకొస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ఎనేబుల్స్ యాక్సెస్ టు ఎనానిమైజ్డ్ అంటే మన పర్టికులర్స్ అనేవి రివీల్ చేయకుండా, అంటే మనం ఎవరు ఆకాశరామన్ అంటారు చూడండి, వివరం వెళ్తుంది కానీ ఎవరైనా చెప్పరు. డేటా ఫర్ రీసెర్చ్ బై స్టార్టప్ అండ్ అకాడమీ, అంటే ఆ డేటా ఎక్కడిది ఏంటని చెప్పరు, కానీ మంచి డేటా, ప్రాపర్ డేటా అనేది స్టార్టప్స్కి, అకాడమీకి, రీసెర్చ్ కోసం ఇస్తారు. ఇది ఏ డిపార్ట్మెంట్ది, ఎవరిచ్చారు, సోర్స్ ఏంటి అనేది వివరాలు గోప్యంగా ఉంచి వీళ్ళకి అవసరమైన డేటాని ఈ స్టార్టప్స్కి, అకాడమీకి యాక్సెస్ ఇవ్వడం దీని యొక్క ఉద్దేశం. అందుకే నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ ద్వారా చేయబోతున్నారు. అలాగే వివాద్ సే విశ్వాస్, వివాదం అంటే ఏంటి, గొడవ, విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం.
అంటే గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గించుకొని నమ్మకం బేసిస్ మీద వెళ్ళడం అనే సెన్స్. అంటే ఎంఎస్ఎంఈస్ కోవిడ్ పీరియడ్లో ఏమవుతాయంటే కాంట్రాక్ట్ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇప్పుడు యూ టేక్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ దగ్గర ప్రాజెక్ట్ తీసుకున్నావు, అనుకున్న టైంకి నువ్వు డెలివర్ చేయలేకపోయావు అనుకోండి, వాళ్ళు ముందు రాసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం కేసు అవుతుంది, ప్రభుత్వం నీ మీద క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. అది కోర్టులో కేసుల రూపంలోనో లేకపోతే క్లెయిమ్ రూపంలోనో అలా నలుగుతూ వీళ్ళు సఫర్ అవుతారు. సో ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుందంటే ఈ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ నామ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లెస్ స్ట్రింజెంట్, మరీ స్ట్రిక్ట్గా పెట్టము. అప్పుడు సఫర్ అయ్యారు కోవిడ్ టైంలో చాలామంది, కాంట్రాక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయలేక సఫర్ అయ్యారు. సో అదేమో కాన్ఫ్లిక్ట్ అయిపోయి వివాదానికి కాన్ఫ్లిక్ట్ అని అర్థం, దానికి దారితీసింది. అవి తగ్గించుకునేలాగా కొన్ని యాక్షన్స్. వివాద్ సే విశ్వాస్ 2 అని రాశారు. ఇక్కడ ఏంటంటే ఈజియర్ స్టాండర్డైజ్ సెటిల్మెంట్ స్కీమ్, సెటిల్ చేసుకోవడం, ఒక ఇష్యూ ఉంది దాన్ని కూర్చొని సెటిల్ చేసుకోవడానికి ఒక కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఫాస్టర్ సెటిల్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్. కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ అర్థమైంది కదా, యూ కమిటెడ్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ నాట్ గివెన్. ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడు, ఇన్ని అపార్ట్మెంట్స్ కట్టిస్తా అన్నాడు కానీ టైంకి కట్టించలేదు, సో కాంట్రాక్ట్ ఫెయిల్ అయినట్టు అనమాట. సో నువ్వు అతని పైన కేసెస్ అనుకో, అది కాంట్రాక్ట్ ఇష్యూ అవుతుంది. ఇట్లాంటివి, ఇలాంటి ఇష్యూస్, గొడవలు, వీటిని సెటిల్ చేసుకోవడానికి ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది. అలాగే కోర్ట్స్లో కూడా ఏంటంటే ఆన్లైన్ కోర్ట్స్ని లాంచ్ చేయబోతున్నారు. దీనివల్ల జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఎఫెక్టివ్గా మారబోతోంది. ఎంటిటీ డిజిలాకర్ అనేది సెటప్ చేస్తారంట. బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కోసం ఎంటిటీ డిజిలాకర్ అని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఫెసిలిటేటింగ్ సెక్యూర్ ఆన్లైన్ స్టోరింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ద బిజినెస్ ఎకోసిస్టమ్. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో షేర్ చేయడం, గూగుల్లోనో ఈమెయిల్లోనో షేర్ చేసిన ఎవడైనా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ డిజీ లాకర్లో, మన లాకర్లో పెడితే సేఫ్టీ కదా, అలాగే డిజిటల్ లాకర్లో వీటిని పెట్టి వాటి ద్వారా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికని, షేర్ చేసుకోవడానికని హెల్ప్ అయ్యేలాగా దీన్ని తీసుకొస్తున్నారు. బిజినెస్ ఎంటర్ప్రైజెస్, చారిటబుల్ ట్రస్ట్ వీటిని ఉపయోగించుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఆఫ్ దెమ్ దే కెన్ పుట్ ఇట్ దేర్. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అప్ 100 ల్యాబ్స్ ఫర్ 5G సర్వీసెస్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్. 5G బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం 100 ల్యాబ్స్ని సెటప్ చేస్తారంట. సో దీనివల్ల ఏమవుతుంది? అప్లికేషన్ డెవలప్మెంట్, యాప్ డెవలపర్స్ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా పడతాయి. సో ఆ యాప్ను ఉపయోగించి నువ్వు కొత్త ఇన్నోవేటివ్ ఐడియాని తీసుకురావచ్చు, దానివల్ల కొత్త బిజినెస్ ఆపర్చునిటీ పడుతుంది, డెవలపర్స్కి ఉద్యోగ అవకాశాలు కూడా కలుపుతాయి. నెక్స్ట్ R&D గ్రాంట్ ఫర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ సెక్టర్. డైమండ్స్ అనేవి చూడండి, బంగారానికి డైమండ్కి డిఫరెన్స్ ఏంటంటే బంగారాన్ని మీరు క్రియేట్ చేయలేరు, అది ఓన్లీ న్యాచురల్లీ అక్కరింగ్ మెటల్. కాకపోతే డైమండ్స్ ల్యాబ్లో గ్రో చేయొచ్చు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ సెక్టార్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాంట్ గవర్నమెంట్ ఇస్తుంది. మొన్న ఎవరో ఒక ఆయన చెప్పాడు మాటల్లో, యూట్యూబ్లో కూడా చూశాను, డైమండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని. ఎందుకంటే డైమండ్స్ని ఆర్టిఫిషియల్గా కూడా క్రియేట్ చేయొచ్చు, కానీ బంగారాన్ని అలా చేయలేరు. అంటే ప్రపంచంలో ఉన్న బంగారం ఒక్కసారిగా పెరిగిపోమంటే పెరిగిపోదు, కానీ డైమండ్స్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఈ సెక్టార్ అనేది గ్రో అయింది అనుకోండి, డైమండ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఒక వస్తువు అబండెంట్ సప్లై ఎక్కువగా అవైలబుల్గా ఉంటే దాని వాల్యూ తగ్గిపోతుంది, లిమిటెడ్ సప్లై ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది. అలాగే టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ బై ఎంకరేజింగ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఎంకరేజ్. ఎందుకు? ఇది దీని యొక్క అవుట్కమ్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటో ఉపయోగం? ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది, డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో రిమైనింగ్ పార్ట్ మనం రేపటి డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్లో భాగంగా మనం చూద్దాము. సో 50% మనం కవర్ చేసేసాం, రిమైనింగ్ 50% లెట్స్ కవర్ ఇట్ టుమారో అనమాట. సో ఎకానమీ స్పెసిఫిక్ కోర్సెస్ నేను హ్యాండిల్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇండియన్ ఎకానమీ కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది, కేవలం 5,000కి అందిస్తున్నాం. గ్రేడ్ బి ఫేజ్ 2 కోసం కోర్స్ ఉంది, గ్రూప్ 2 కోసం ఒక కోర్స్ ఉంది. అలాగే సర్వే అండ్ బడ్జెట్ కంప్లీట్ అనాలిసిస్ వచ్చేసి ఇంకో 2,000 రూపీస్కి మనం అందించడం జరుగుతుంది. ఇవి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్. ఇది మన వెబ్సైట్, ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు.